నంద్యాల పురపాలికలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కౌన్సిలర్లు నేడు నిర్వహించిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 31 అంశాలలో మొదటి అంశం టీడీపీ కార్యాలయానికి సంబంధించిన అనుమతుల కొరకు ప్రవేశపెట్టిన అంశం రద్దు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తీర్మానం చేయడం జరిగింది. నేడు సాధారణ మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వార్డులలో నెలకొన్న పలు సమస్యలపై 0 అవర్ నందు చర్చించి పలు నిర్ణయాలను కౌన్సిల్ తీసుకోవడం జరిగింది. నంద్యాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వార్డులలో టెండర్లు అయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా వార్డు కౌన్సిలర్లు కోరడం జరిగింది. పనుల ఆలస్యానికి గల కారణాలను కౌన్సిలర్లు అధికారులను వివరణ కోరడం జరిగింది. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడటం జరిగింది. అలాగే మన నంద్యాలలో కానీ భారీ వర్షాల కారణంగా ముప్పు ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉండడం జరిగింది. కానీ మన నంద్యాల అధికారుల రెవెన్యూ కావచ్చు, మన మున్సిపల్ శాఖ కావచ్చు, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు గౌరవ కౌన్సిల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, తుఫాను తగ్గినప్పటికీ చాలా ముంపు ప్రాంతాల్లో అందరూ ప్రజలు ఇంకా అస్తవ్యస్తంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం కానివ్వండి, అలాగే మున్సిపల్ తరఫున కావాల్సిన వసతులన్నీ ప్రజలకు ఇప్పించాల్సిందిగా గౌరవ కౌన్సిల్ సభ్యుల తరఫున కమిషనర్ గారిని కోరుకుంటూ అజెండా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఇంతకు ముందు చెప్పాము, తెలుగుదేశం పార్టీ వారికి స్థలం ఇవ్వడానికి ఎటువంటి కౌన్సిల్ తరఫున ఎటువంటి ఇది లేదు, అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్సీ పార్టీ కార్యాలయం కొరకు విఎల్టీ కోసం అప్లై చేసినది ఏమైందో తమరి ద్వారా కమిషనర్ గారిని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకు వాయిదా పడింది? గతంలో ఈ సబ్జెక్టు వాయిదా పడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి విఎల్టీ చేయలేదు కాబట్టి మాది విఎల్టీ వేసిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విఎల్టీ వేసిన తర్వాత మీది కూడా పాస్ చేస్తాము అనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈరోజు దాని క్లారిఫికేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు ఏం చెప్తారో అది మీరు వినండి. తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడాలి. కమిషనర్ గారిని సమాధానం అడిగాము, అది అడిగేంత వరకు కాముకుంటే బాగుంటుంది. ఎందుకు వేయలేదు కారణం అడగండి. సంబంధం లేదు. ఒక్క నిమిషం అధ్యక్ష, మంది విఎల్టీ కానప్పుడు దీనికి ఎట్లయితే అధ్యక్ష? దీనికి కూడా కాదు కదా. దయచేసి ఇక్కడ ఎవరైతే నాకు అధిక సంఖ్యలో కౌన్సిలర్స్ చెప్తారో దాన్ని పాటించాల్సిన బాధ్యత నాకుంది. ఏదన్నా ఉంటే గౌరవ కౌన్సిల్ సభ్యులంతా రద్దు చేయమని చెప్పడం జరిగింది. ఇది ఏదన్నా ఉంటే ఈ అంశాన్ని అయితే రద్దు చేయడం అయింది. 33% అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ప్రకారమే కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ నిర్ణయం తీసుకుంటున్నారు. కౌన్సిల్ చైర్మన్ నిర్ణయం మీకు టేస్ట్గా అనిపించలేదనుకోండి, మీ నోట్ మీరు పెట్టండి. తర్వాత కౌన్సిల్ నిర్ణయమా మీ నోట్ నిర్ణయమా డెసిషన్ మేకర్ గవర్నమెంట్ కలెక్టర్ గారు. 33% ఆప్షన్ ఉంది. అక్కడి స్థితిగతులు అన్ని గమనించే చైర్పర్సన్ గారు నిర్ణయం తీసుకుంటారు, కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటారు. ఆ మూడిట్లలో అన్నప్పుడు చెప్పండి. మీరు ఆ ఆప్షన్ తీసేసి ఆప్షన్ ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారు. నా రిజర్వేషన్ ఉంది ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకుంటున్నారు. అంటే అది ఆప్షన్ ఉపయోగించుకుంటారు.
అనేది రూల్ లేదు ఏది ఎక్కువైంది చైర్పర్సన్ నేనైతే మాత్రం ఈ విషయంలో కౌన్సిల్ రాస్తాను అధ్యక్ష. ఇప్పుడు గతంలో టెండర్ అయిపోయినాయి అధ్యక్ష, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మళ్ళీ ఈ టెండర్ పిలుచుకొని మళ్ళీ వీళ్ళు వర్క్ చేయకపోతే ఎట్లా అధ్యక్ష? ఓన్లీ నంద్యాలనేనా అధ్యక్ష? వేరే అధ్యక్ష దయచేసి నంద్యాలనేనా వేరే జిల్లాలలో కూడా వేరే మున్సిపాలిటీ ఇట్లా ఉంది అధ్యక్ష. నంద్యాలని ఇట్లా వెనుకబడిపోతుంది మున్సిపాలిటీ అంటే ఏదో సమాధానం చెప్పండి అధ్యక్ష. మీ ద్వారా కమిషనర్ గారిని ఎంపీగా నడుపుతాను. మేడం, గౌరవ సభ్యులు అడిగినట్టు సో మనకు ఉన్నటువంటి ఫండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మేము వర్క్లు ప్రపోజల్ చేస్తున్నాం తప్ప ఎక్కడ పార్షియాలిటీ కానీ లేదంటే మన బడ్జెట్ మించి కానీ మేము కూడా కొద్ది బ్యాలెన్స్నే వెళ్తున్నాం మేడం. దానివల్ల ఇప్పుడు సలీం నగర్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి పెట్టవలసింది వచ్చింది మేడం. మిగతా రోడ్లు కూడా బేస్డ్ ఆన్ ది ఎమర్జెన్సీ ప్రయారిటీ అండ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ప్రపోజ్ చేశాం మేడం. మీరు ప్రియారిటీ అంటారు, మీరు వాటిలోకి వచ్చి ఎప్పుడు వచ్చినారు సార్? కమిషనర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారు? మీరు కౌన్సిల్ సహకరించాలా, చైర్మన్ సహకరించాలా, నేను ఉంటానన్నాడు. సారు ఏ రోజు వచ్చింది లేదు, వాటిలోకి చూసింది లేదు. నీళ్ళల్లో ప్రయాణం చేస్తారు సార్, ఓడలు లేవు కానీ మామూలుగా పిల్లలు మోకాల దాకా స్కూల్కి పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి చూడండి, ప్రియారిటీ అంటే ఏంటో చెప్తే మేము దాన్ని బట్టే మేము వర్కులు పెడతాం అధ్యక్ష. ఇంకా పెట్టంలే కానీ పెట్టిన దాన్ని అడుగుతా ఉన్నాం. టెండర్స్ అయినట్వి కాంట్రాక్టర్స్ ఎందుకు రావట్లేదు అనేది అదే మేడం ఇప్పుడు ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను. 3 నెలలు లేదు మన మీటింగ్ అరేంజ్ చేసి ఏం చేస్తాం అధ్యక్ష? ఏం చేసినారో తెలియదు అసలు, దానికి మళ్ళీ రిప్లై ఉండదు. ఎందుకనండి అట్లా? ఇంకోటి ఏంటి అని అంటే మేము ఒకటి వర్క్ ప్రపోజల్ చేసి మీకు పంపించుంటాము. పంపిస్తే ఫండ్ లేదని చెప్పి మీరు ఎన్నికి పంపించారు? అది ఏదైనా ఉంటే కమిషనర్ దగ్గరికి ఫార్వర్డ్ కావాలి కదా. కమిషనర్ గారి దగ్గరికి పోకుండా ఎంఈ గారి దగ్గర ఎందుకు ఆగిపోతున్నాయి? అందరికి బాధ్యత ఉండండి. చైర్పర్సన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఒక్కరికే బాధ్యత ఉందని చెప్పొద్దండి. ఇలా అయితే నేను కమిషనర్ గారు ఇలా అయితే నేను పై అధికారులకు కానీ దృష్టికి కానీ తీసుకెళ్లాల్సింది. లేదంటే ఇక్కడ గౌరవ కౌన్సిల్ ఒక తీర్మానించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంఈ గారు చెప్పే మాటలు అయితే కరెక్ట్ గా లేవు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన బొమ్మల సత్రం ఫ్లైఓవర్ ని డెవలప్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీని లీడ్ స్పేస్ పైనీర్స్ అవుట్డోర్ ఏజెన్సీ తీసుకున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా కమిషనర్ గారిని ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, కొంచెం క్లారిటీ ఇవ్వమని చెప్పేసి. ఈ యొక్క అగ్రిమెంట్ మనం ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఇచ్చాము? క్వశ్చన్ నెంబర్ 1 సార్. రెండవది, వారు ఎంత అమౌంట్ దానిపైన స్పెండ్ చేయబోతా ఉన్నారు? మూడవది, బ్యూటిఫికేషన్ లో మనం ఏమైనా వారికి డిపిఆర్ ఇచ్చామా? ఈ మూడింటిని సభకు మీ ద్వారా తెలియజేయవలసిందిగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. కోఆప్షన్ సభ్యులు అనేటువంటి వాడికి చెప్తాను సమాధానం. సిఎస్ఆర్ ఫండ్ అనేది యూటిలైజ్ చేయడం అనేది అంతా జరుగుతుంది. మనం కూడా పెట్టాం. అక్కడ నుండి అండర్ పాస్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన డెవలప్ చేస్తానని చెప్పారు మనకు. తర్వాత ఎన్ని సంవత్సరాలు అనేసి అడుగుతున్నారు. సాధారణంగా అతనికి మనం స్పెసిఫై చేయలేదు కానీ ఒక 10 to 15 years అయితే కనుక ఆయనకు ఇస్తాం. ఇట్ విల్ డిసైడెడ్ బై కౌన్సిల్. సో ఒక వ్యక్తి మన కోసం వస్తున్నాడు కనుక ఎవరైనా కానీ లాభాపేక్ష లేనిది రాడు. ఈ యొక్క లీడ్ స్పేస్ వాళ్ళకు ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళు కొన్ని ఏరియాలలో మేము అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుంటామనేసి అంటే ఫస్ట్ మీరు మా మున్సిపాలిటీని సుందరీకరణలో పాలు పంచుకోండి, అవేనా మాట్లాడతామని చెప్పేసాను. ఎంత స్పేస్ అయితే అతను డెవలప్ చేస్తాడో దాన్ని సుమారుగా ఒక 10 ఏళ్ల పాటు ఆయనకు ఆధీనంలో ఉంచుతామని. ఈ 2-3 విషయాలు గమనించాల్సి కోఆపరేషన్ వారిని కోరుతున్నాం. మార్కెట్ లో 23వ షాప్ కూడా ఉంది అధ్యక్ష. అది కూడా 10 సంవత్సరాల నుంచి షట్టర్ వేసి ఉన్నారు. కొన్ని రోజులు షట్టర్ కూడా లేకుండా ఉన్నది కూడా వ్యాపారాలు చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా కొంచెం క్లారిటీగా తీసుకొని వాళ్ళకి ఏమైనా అప్పు ఉంటే మన మున్సిపాలిటీ తప్పకుండా అండి అది కానీ రెవెన్యూ ఆఫీసర్ గారికి. అధ్యక్ష 31వ వార్డు మూలసగ్రం 31వ వార్డులో వచ్చేసి ఇస్లాంపేట సిసి రోడ్ అండ్ సిసి డ్రైన్ వచ్చేసి ఎస్టిమేషన్ అమౌంట్ 18,50,000కు శ్రీమతి వై భారతి వర్క్స్ కాంట్రాక్టర్ గారు గోస్పాడు వారు వేయడం జరిగింది. అలాగే అధ్యక్ష ఇది వచ్చేసి సెప్టింగ్ ట్యాంక్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ విత్
wiring and toilets with water supply arrangements the వార్డ్ సచివాలయం అది కూడా వచ్చేసి 21 లక్షలతో ఎన్వి రామసుబ్బారెడ్డి గారు ఆళ్ళగడ్డ వేయడం జరిగింది. అలాగే డోర్ నంబర్ 27/290 ఇస్లాంపేట నుంచి వడ్డే బజార్ టు బొమ్మల సత్రం అవుట్ఫాల్ ట్రైన్ గురించి 37,50,000కు వై మాధవరెడ్డి గారు కాంట్రాక్ట్ వేయడం జరిగింది. అలాగే అధ్యక్ష సిసి రోడ్ అండ్ సిసి మూలసాగరం 31 లో డోర్ నంబర్ 27/320 ఇది కూడా 10 లక్షల ఎస్టిమేషన్ అమౌంట్ తో కార్తికేయ కన్స్ట్రక్షన్స్ వారు కాంట్రాక్ట్ వేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అజెండాలో ఆమోదం తెలిపిన వర్క్స్ అధ్యక్ష, కానీ ఇంతవరకు ఒక్క వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. దీని గురించి మీ ద్వారా నేను కమిషనర్ గారిని ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. వారి వార్డులో అధ్యక్ష ఒక 4 వర్క్స్ శాంక్షన్ అయినాయి, ఒక 2 వర్క్లు ఆల్రెడీ ఫినిష్ అయినాయి, మూడో వర్క్ జరగాలి. కొంత మనకున్నటువంటి ఈ యొక్క లోకల్ సిచ్యువేషన్ అంటే ఫండ్ పొజిషన్ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం వల్ల స్లో డౌన్ అయింది. అందులో ఏం మళ్ళా డౌట్ ఏమీ లేదు. అయ్యప్ప స్వామి గుడి కాడ బోరింగ్ పోయింది మేడం, అది వచ్చింది నీళ్ళు ఎట్టేసినారు, రాకుండా అది చేయాలని కోరుతుండ. ఓకే అండి. సాముడు దిగుతుండ 4 సందులకు ఒకటే బోరింగ్ మేడం. బోరింగ్ ఉందండి అక్కడ, ఎవరైనా భక్తులు ఎవరైనా వచ్చి స్నానాలు చేయడానికి దానికి బాగుంటుంది, కానీ రిపేరీలో ఉంది, చేయించండి అని అడుగుతున్నారు. అర్జెంట్ గా అది వెళ్ళండి, త్వరగా క్లియర్ చేయించాల్సి. ఓకే అండి, తప్పకుండా. శిల్పానగర్లో కాలువ తీయడండి మేడం, చెత్త ఉంది అంట, అది కొంత చేయండి. ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా పర్మిషన్ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయని చెప్పినారు. ముందుకు టెండర్ కు వాళ్ళు కాంట్రాక్ట్ వచ్చినారని చెప్పినారు. దాన్ని స్టార్ట్ చేయడం లేదు అధ్యక్ష. నీళ్లు మోకాల లోతున్నాయి, ఇంటి దగ్గరికి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులలో పడుతున్నారు. మీ ద్వారా మాకు కమిషనర్ గారికి తెలియజేయాలని సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పేదవాళ్ళు ఉండే పని వాళ్ళు కొన్నింటారు, కొంతమంది అమ్మింటారు. వాటర్ సప్లై లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పటికి నేను 10వ సారి ఈ పన్ను గురించి అడగబట్టి ఒక్కసారి తప్పకుండా కమిషనర్ గారు నీటి సమస్య లేకుండా అయితే చేస్తాం తప్పకుండా. సరే. 15 ఫైనాన్స్ గ్రాంట్ కింద ఒక రోడ్డు టెండర్ వేయడం జరిగింది. పిఐవి గ్రూప్ గారు, వేణు గారు, వారైతే పెద్ద పెద్ద రోడ్లన్నీ వేస్తున్నారు. మేము ఈ సంవత్సరం చిన్న పాటి వర్షానికి కూడా ఆ రోడ్లో వాటర్ వస్తుంది. అది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొని వచ్చాను వాట్సాప్ ద్వారా. అందుకు ఒకసారి కమిషనర్ గారు కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా ఆ రోడ్ని పూర్తి చేస్తే ప్రజలకు బాగుంటుందని మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను. ముల్లన్పేటలో ఉర్దూ స్కూలు ఆల్మోస్ట్ నాడు నేడు కింద 1,60,00,000 రూపాయలతో ఒక పెద్ద బిల్డింగ్ వర్క్ కూడా జరగడం జరిగింది. దానికి ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేయలే, అది 10 లక్షల వరకు ఉంటుంది. మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఇది కంప్లీట్ చేస్తే స్కూల్ రన్ అయింది. అది ఒకసారి చూడండి అధ్యక్ష. కంప్లీట్ చేశారు, జస్ట్ ఫ్లోరింగ్ ఒక్కటి ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఏదో ఉందని గౌతంలో గానీ అడగడం జరిగింది. దాన్ని ఒకసారి విజిట్ చేసి మనకేం చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తే బాగుంటుంది. నాడు నేడు దాని కింద టేకప్ అయ్యే వర్క్స్ అన్ని కూడా ఏవైతే ఇంకా అన్ఫినిష్డ్ గా ఉన్నాయో అన్ని కూడా విజిట్ చేయడం అయింది, డేటా కూడా ఉంది. ఒకసారి మన ప్రభుత్వాన్ని పంపాము, ఏదన్నా అక్కడి నుంచి ఏమన్నా క్లియరెన్స్ వస్తాయనేసి గమనిస్తున్నాం. అధ్యక్ష దేవానగర్ పైప్ లైన్లు వేసి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. దాని ప్యాచింగ్ చేయడానికి దానికి టెండర్ కూడా అయిపోయింది అధ్యక్ష. వేసి దాని ఇంత ముందు అంటే తుఫాను పడుతుంది కాబట్టి బయటికి పోనీకి లేదు అధ్యక్ష. నేను ఆ సందులోకి పోవాలంటే వాళ్ళు అందరూ తిట్టడం మొదలు పెట్టినారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే రాలేకున్నారు అధ్యక్ష. నేను ప్రతి నెల మీటింగ్ లో నేను చెప్తానన్నాను. సీసీ కెమెరాలు అడిగినాను, అది లేదు. స్పీడ్ బ్రేకర్లు అడిగినాను, అది లేదు. ఆల్రెడీ సంబంధించి ఏఈ గారికి కానీ చెప్పడం జరిగిందండి. స్పీడ్ బ్రేకర్లు మీకు చెప్పాను, ఆ రోజే చెప్పడం జరిగింది. అక్కడ వర్క్ గానీ జరుగుతుంది, ఇబ్బందిగా ఉందని చెప్పి అక్కడ లేడీస్ నేను వెళ్ళినప్పుడు గానీ అడిగారు, కొద్దిగా వేపిచ్చేసేయండి అని చెప్పి నేను క్లియర్ చేపిస్తానండి. 11th వార్డుకి సంబంధించింది అధ్యక్ష. మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు అధ్యక్ష. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ తో. సో అక్కడ చర్యలని ఇక్కడ ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తీసేసినారు. అదేనా శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా అడగాలనుకుంటున్నాను. ఎప్పుడు వర్షం కురిచినా అక్కడ వాటర్ నిలబడుతుంది. దాదాపు మీకు వల్లంకొండ షాప్స్ దగ్గర నుంచి కెనరా బ్యాంక్ వరకు మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి వాటర్.
ఇప్పుడు అక్కడ మొత్తం జేసీబీతో మొత్తం పగలగొట్టేసినారు. ఇది పర్మనెంట్ సొల్యూషనా లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా టెంపరీ సొల్యూషన్ చూపిస్తారా అని మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతారు. సంజీవ్ నగర్ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు R&B డిపార్ట్మెంట్ వారు మీకు అందరికి తెలిసే ఉంటుంది 4 కోట్ల రూపాయలతో ఒక రోడ్ వర్క్ జరుగుతుంది. అది స్టార్ట్ కాబోతుంది. దానికి అనుసంధానంగా మనం బోత్ సైడ్స్ డ్రైన్స్ను కట్టించాలనేసి ఒక ప్రపోజల్ మనం కూడా వాళ్ళకు పర్మిషన్లు పెట్టాం. గతంలో ఈ ప్రపోజల్ మనం పెట్టుకున్నాం. ఏదైనా జనరల్ ఫండ్ ఆర్ గ్రాంట్ అని చెప్పేసి పెట్టుకుంటే కనుక దాన్ని డిస్కషన్లో స్లో డౌన్ అయింది. అది సో అందువల్ల ఆ ప్రపోజల్ ఏదైందో దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కూడా ఫండ్స్ ద్వారా దాన్ని చేయించాలంటే ఆలోచనలో ఉన్నాం. గౌరవ మంత్రి వారు దానికోసం గ్రాంట్ తెప్పిస్తున్నారు. దాన్ని ఆ విధంగా టేకప్ చేయబోతున్నాం. కూర్చొని మీ ఛాంబర్లో డిస్కషన్ చేసినాము. కుందు శ్యామ్ కాల్వ వైడనింగ్ డీపనింగ్ ఎలా ఏం కథ అని అక్కడే కూర్చొని ఒక రిప్రజెంటేషన్ కూడా ఒక 10 మంది కౌన్సిలర్ల దాకా మీకు మేము సమర్పించినాం అధ్యక్ష. సో అది మరి రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు అది ఇది. బట్ అట్లీస్ట్ మన బాధ్యత కౌన్సిల్ బాధ్యత కూడా అధ్యక్ష, ఎందుకంటే మేజర్ పార్ట్ మొత్తం టౌన్ లోనే ఉంది కాబట్టి. సో మనం లాస్ట్ మంత్ తుఫాన్ దాదాపు 2-3 తుఫాన్లు వచ్చినాయి. ఇప్పుడు అర్లీ ప్రివెన్షన్ అనేది చాలా మంచిది అధ్యక్ష. ఏదైనా ప్రాణ నష్టం జరగక ముందే ఏదైనా ఎర్లీ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఒక కంప్లీట్ కమిషనర్ గారు ఇందాక క్లారిటీ ఇచ్చారు దాని గురించి. ఒక కంప్లీట్ డిపిఆర్ చేపించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం పైకి పంపిస్తే నంద్యాలకి చాలా బాగుంటుంది అధ్యక్ష. గత 1 month నుంచి మీ దృష్టి కూడా తెచ్చాను అధ్యక్ష. 3వ వార్డులో రోడ్డుకు 5 అడుగులు 6 అడుగులు ముందు వచ్చి కడుతున్నారు. కాలువ దాటించి కరెంటు స్తంభం కూడా దానికి కబ్జా చేసి దానికంటే ముందు కూడా కడుతున్నారు వాళ్ళు. నేను టౌన్ ప్లాన్ సెక్షన్ వాళ్ళకు కూడా తెలియజెప్పినాను. శివుడి నాయక్ కూడా మీరు పిలిపించి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు. ఒకసారి కమిషనర్ కూడా సార్ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది సార్. ఈజీగా అది ఎందుకు రోడ్డు మీద వాళ్ళు కట్టుకుంటున్నారు, కాలువలు బ్లాక్ అవుతున్నాయి. మనకు కాలువలు దాటించి కూడా వాళ్ళు కాలువలు ఈతలు లేకుండా ముందర దాటి ఒక 4-5 అడుగులు దాటి కట్టుకుంటున్నారు. సార్ మీరు ఒకసారి వాటిలో విజిట్ చేయండి సార్, మీకే తెలుస్తుంది సార్. ఎందుకంటే రేపు మనకే ప్రాబ్లం. నేను కంప్లైంట్ కూడా చేసినాను సార్, ఒకసారి మీరు చూడండి అని. దాని మీద కొంచెం దృష్టి సారించాలని కమిషనర్ గారికి నేను కోరుతున్నాను అని చెప్పడం జరిగిందండి. అధ్యక్ష, మా వార్డులో పాణ్యం రామయ్య నగర్ ఉంది అధ్యక్ష. 15 ఫైనాన్స్ కింద రోడ్డు శాంక్షన్ అయింది. కాంట్రాక్ట్ కూడా వేస్తానంటున్నాను అధ్యక్ష. ఏమంటే అధ్యక్ష, అక్కడ పాతది పైప్ లైన్ ఉంది అధ్యక్ష. ఆ పైప్ లైన్ ఎక్కడ ఉందంటే డ్రైన్ కింద ఉంది అధ్యక్ష. డ్రైన్ కింద ఉన్నందుకు వాటర్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది, కొన్ని రోగాలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఏమంటే ఆ పైప్ లైన్ ఎవరితోనా ఏపిస్తే కాంట్రాక్ట్లకు మా కమిషనర్ గారు చెప్పి కాంట్రాక్ట్లతో అది ఏపిస్తే బాగుంటుంది అధ్యక్ష. పైప్ లైన్ వేస్తే రోడ్డు కూడా వేస్తారు అధ్యక్ష. ఈ వర్షాలు పడినందుకు మోకాళ్ళతో ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష నీళ్లు. ఇప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను వచ్చేటప్పుడు కౌన్సిల్ కు వచ్చేటప్పుడు చూసి వచ్చాను అధ్యక్ష. ఆ నీళ్లు కూడా పోవడానికి ఆస్కారం కూడా లేదు అధ్యక్ష. ట్రైన్ రోడ్ వేయడానికి వాళ్ళు వేసేస్తే ఆల్రెడీ పెట్టి ఉన్నారు. ఎవరితోనా చెప్పి పైప్ లైన్ క్లియర్ చేపిస్తే మళ్ళీ రోడ్ వేసిన తర్వాత పైప్ లైన్ అంటే ఇబ్బంది ఉందని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా అండి కమిషనర్ గారు. నేను గత సంవత్సరంన్నర నుండి నా వార్డులో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. కమిషనర్ సార్ కూడా నేను పర్సనల్ గా పోయి సార్ కూడా కలగొట్ల సమస్య ఉండే సార్ అది అని మీకు రాపించి కూడా పోయినాను సార్. ఇంతవరకు ఎలాంటి అది రెస్పాన్స్ కూడా లేదు సార్. ఇప్పుడు ఇందాక సిపిఎం ఆఫీస్ కాండి రామకృష్ణ పీజీ కాలేజ్ వరకు అధ్యక్ష మొన్న కృష్ణ వరదపు వల్ల చాలా దగ్గర 5-6 ఇళ్లకి నీళ్లు పోవడం జరిగింది. దాని అది కాలువ ఏలుపు అది లోతు తీయడమా లేదా గోడ కట్టడమా ప్రతి సంవత్సరం వర్షం పడినప్పుడల్లా మాకు ఇదే సమస్య జరుగుతుంది అధ్యక్ష. దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆ రోజు మనం మంత్రి వారి ద్వారానే మనము భూమి పూజ చేసినాం కదా వాటర్ లైన్ కోసం. అది ఇంతవరకు ఇప్పుడు 3 నెలల నుంచి అడగటానికి వీలు కాకుండా ఉంది. కాబట్టి తొందరగా ఎండాకాలం వస్తాయి కాబట్టి మనం ఇప్పుడైనా తొందరగా మనం దాన్ని చర్య తీసుకొని పని మొదలు పెట్టి చేస్తే మంచిది. ఓకే అండి, మాట్లాడండి. అది కాకుండా కొంచెం పందులు కూడా ఈ మధ్య మళ్ళా వార్డులలో బాగా తిరుగుతా ఉన్నాయి మేడం. తిరుగుతున్నాయి. ఓకే అండి, అది కానీ ఏదైతే పందుల సమస్య అడిగారో అది కానీ క్లియర్ చేయించాల్సిందిగా కమిషనర్ గారిని ఆదేశించడం. మా వార్డ్ అనేది చాలా వ్యాస్ట్ ఏరియా. చాలా చోట్ల ఈ వర్షమేటుకు రాకపోకలకి ఇబ్బంది అయింది. గ్రావెల్ చాలా రోజుల నుంచి ఎంఈ సార్ని అడుగుతున్నాను. సార్ ఏమో ఆటోనగర్ లో వర్క్ మొదలైతే ఏమైనా చూద్దాం అన్నారు. కాకపోతే కొంచెం అర్జెంట్ బేసిస్ కింద
మా వార్డులో చాలా చోట్ల గ్రావెల్ అనేది అవసరము. 2 లక్షలు ఖర్చు పెడితే అయిపోతుందని నా ఉద్దేశము. అది కొంచెం ఇమీడియట్ గా చేపివలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే అండి.